హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మొన్నటిదాకంటే బాగలేము, కొంచెం మీకు అందరికీ తెలిసిందే. కొంచెం టెన్షన్లో ఉన్నాం కదా. మేము సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ. మేము బాధలో ఉన్నప్పుడు కూడా మీరు కూడా మా బాధను పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ అందరూ పంచుకున్నారు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళు ఫోన్ కూడా చేసి మాకు మంచిగా ఉండాలి, పోయినవ్వండి, జరిగేది చూసుకోండి, మీరు బాధపడకండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా వీడియోలు తీయండి అని అయితే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళు ఫోన్లు కూడా చేశారు. మాకు చేసినందుకు ఫోన్ చేసినందుకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకేనా? ఇవాళ అయితే వచ్చేసి తిండి పోటీ. టెన్షన్లు బాధలు అన్నీ అయితే వదిలిపెట్టేసాము. మీ కొరకు మా కొరకు మనందరి కొరకు అయితే వదిలిపెట్టేసాము. ఇవాళ అయితే వైట్ రైస్ ఎవరికి ఇష్టం ఉన్న కూర వాళ్ళు వండుకున్నాం. కూర అయితే నేనైతే సోరకాయ వండుకున్నా. నాకు సోరకాయ అంటే చాలా ఇష్టం. అంటే టమాటా కూర కూడా కొద్దిగా వేసుకున్నా, మళ్ళీ వేసుకోకపోతే ఫీల్ అవుతుంది కదా. టమాటా ఉన్న పాలకూర, వైట్ రైసే. సోరకాయ, వైట్ రైస్, టమాటా, పాలకూర కర్రీ. నాది వైట్ రైస్. ఇక చూడండి, వైట్ రైస్, పాలకూర, టమాటా. ఇది మాకు ఇష్టమైన కూర. సోరకాయ తనకి ఇష్టమైన కూర. మేమైతే తినము. టమాటా తినద్దు, రాళ్ళు వస్తాయి అంటారు కానీ అది ఏమీ లేదు, ఏమీ రావు. అలా అనుకుంటేనే వస్తాయి తప్ప ఏమీ రావు, అదేమీ ఉండదు. 2 పాపడాలు ఉంటేనైతే నేను పాపడాలు అయితే వేసుకున్నా, తనకైతే వేయలేదు. నేనైతే వేసుకున్నా. ఇగో ఈ కటోరలో ఈ గిన్నెలో ఎందుకు వేసుకున్నామంటే మీరందరూ కామెంట్ చేశారు. అంటే నేను తక్కువ వేసుకున్నా, మా అన్నయ్య ఎక్కువ వేసుకున్నాడు, మా అన్నయ్యకి ఎక్కువ పెట్టినావు, నువ్వు తక్కువ వేసుకున్నావని మా ఆడపడుచులందరూ, కోడళ్ళు, ఆడపడుచులందరూ ప్రతి ఒక్కరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. అందుకనే మీ కొరకే ఇవ్వాలనైతే నేను గిన్నెలో వేసుకోకుండా, ప్లేట్లో వేసుకోకుండానైతే గిన్నెలో కొలిచి అయితే వేసాను, వేసుకుంటాను. ఇక ఇది కూడా లేదు, తొండి చేసినవని నన్ను అంటే మాత్రం తరాజు పెట్టి కాంట పెట్టి అయితే జోక్తా. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఇక లేట్ అవుతుంది. తినగలుగుతామానే? తినాలి మరిగా. నడిపియాలి. ఎన్ని రోజులు కొద్దిగా కుస అని ఉంటుంది. ఇక ఎట్లా చెప్పు కదా ఫ్రెండ్స్, నడిపియాలి. తింటా అంటేనే బాగా లేకుంటుంటేనే తినబుద్ది కదా అన్నం ఎక్కువ. అంతే కదా, తినాలి. ఇష్టం చేసుకొని తినాలి. స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 గో. నాకు ఎందుకో సెట్ అయితే లేదు ఇది, అసలే హైట్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తా. ఇది కూర గుంట ఆగు. బాగుంది. సోరకాయ కూర తినాలి. నచ్చినే సోరకాయ మాకు నచ్చదు, తినబుద్ది కాదు. పచ్చిమిర్చి చేసి వండినా. తాకుతలేదు కానీ నాకు ఇది మన పెట్టేసి హైట్ తక్కువ ఉన్నది అనిపిస్తాను. పనిష్మెంట్ ఏమైనా ఉన్నదా? పనిష్మెంటా? నెక్స్ట్ టైం పెట్టుకుందాం. ఈసారి కొంచెం నాకు ఓపిక లేదు కదా, అందుకనే పనిష్మెంట్ అయితే ఏం పెట్టుకుంటలేము. ఏంది టమాటా కూర ఎట్లున్నదో అమ్మా. వెనకట అనేదట ధనాలు దంగకుండా దాని కూర రుచి ఉంటుందని. మంది కూరలు మన కూర నచ్చదు కానీ బయట కూర నచ్చుతుంది. పొరుగింటి పుల్ల కూర అని అంటారు చూడు. ధనాలు దంగకుండా దాని కూర మంచిగానే ఉంటుంది. అవునా ఫ్రెండ్స్? నాకైతే తెలియదు. శాస్త్రం అదే. దాని ఎట్లున్నా నచ్చుతుంది అన్నట్టు, పర్వాలేదు. మనది ఎంత మంచిగా తిన్నా నచ్చదు. నాకు అంచుకు ఏం లేదో తినబుద్ది కాదు. ఏదన్నా ఉండాలి. పాపడాలు అంతే. 2 మిరపకాయలు పెట్టుకోరా. మన యూట్యూబ్ ఫ్యామిలీ పెట్టుకోమంటే పెట్టుకుంటా. ఎండుమిర్చి పెట్టుకోవాలా చెప్పండి ఫ్రెండ్స్. పెడతారు, చెప్పు కామెంట్.
ఎండు మిరపకాయలు పెట్టుకోమంటాడు, పెట్టుకోవాలా చెప్పండి. స్టప్పుకో అనుకూలం. ఈ పొట్టు పెట్టుకున్నప్పుడే కొంచెం గట్టిగా తింటాను, వడ్డప్పుడు ఏం తింటలేను. ఏమండో శ్రీవారు మళ్ళీ ఎప్పుడు వస్తారు? వస్తారు కాదు అవకాశం. ఏమండోయ్ శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం. మంచిగా ఉన్నప్పుడే గెలవలేను నేను, ఇంకా నా బండి మీ రిపేర్కి వచ్చినాక గెలుస్తుందా? గెలవలేదు కదా. కొంచెం బాగాలేదని కూడా కనికరం కూడా లేకుండా ఏం చేయాలి నేను? ఎట్లా తిన్నాడు, దెబ్బ తిన్నాడు. నేను ఏం చేయాలి చెప్పు? కొంచెం వెళ్ళండి, కొంచెం వదిలిపెట్టిన మళ్ళీసారి గెలుస్తావు నువ్వు, మళ్ళీ సరే గెలుస్తావు అంతేనా? ఇప్పుడే చిన్న రిపేర్ అయింది కదా బండి, చిన్నగా లోడ్ ఎక్కువ వేయద్దు. మీరు కూడా మీరు తినే అంతే తినండి, పోటీ పెట్టుకొని ఎక్కువ తక్కువ తినకర్రి. మేము తినే అంతే తింటాం, ఎక్కువ తక్కువ తిని మళ్ళీ ఇబ్బంది పాలు కాము. నేను ఒకటి చెప్దాం అనుకుంటాను. చెప్పు. నాకా లేకుంటే మన యూట్యూబ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లకు చెప్పు. ఈ కాంచెల్లి అంటే నాకు ఇట్లే వస్తుంది. ఇక నుండి నేను ఇప్పుడు ఇందులో ఒక పాట పాడినా, ఆ పాట ఏందో ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకు ప్రతి వీడియోలో వాళ్ళది ఛానల్ ప్రమోషన్ చేస్తారు. సైడ్కి వేసి 1 నిమిషం పాటు వాళ్ళ ఛానల్. నాకు అర్థం కాలే ఇప్పుడు పాడిన పాట. నేను కామెంట్ బాక్స్లో అంతలా తినేలోపు ఒక పాట పాడినా, ఆ పాట ఏంటిదో ఫస్ట్ కామెంట్ ఎవరు పెడతారో చూసి వాళ్ళ ఛానల్ నేను ప్రమోట్ చేస్తా నెక్స్ట్ వీడియోలో, అట్లా అని చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తావా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి, పెట్టి ఫస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళకు వాళ్ళ ఛానల్ ప్రమోట్ చేస్తా. ఈ సినిమాల పాట అని అంతే కదా, నేను పాడిన పాట కామెంట్ ద్వారా పెట్టంటావా? ఫస్ట్ కామెంట్ ఎవరు చేస్తారో వాళ్ళ ఛానల్ అయితే నేను ప్రమోట్ చేస్తాను, డిస్ప్లే మీద వేస్తా వాళ్ళ ఛానల్. అది ఫుల్ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ ఎవరు చూసారా అన్నది కూడా మాకు కూడా అర్థమైపోతుంది మీ కామెంట్ ద్వారా. అరుగుతుందా? ఇంకేం వేసుకుందాం అని చెప్తాను. వేసుకుంటావా ఇంకింద? అబ్బో వద్దా, నా కోసమేనా వెయిటింగ్? నీకోసమే వెయిటింగ్. అరే నీ అమ్మ దోమలు మా పొద్దున్న కూడా ఉన్నాయి. మా కాదు 24 hours ఆన్. నైట్ అయితే 2 బ్యాట్లు కాదు 3 బ్యాట్లు అయినా వాటికి నిద్ర కూడా రాదు. మన కాదు అంటే వస్తాయి కానీ వాటికి రాదు మన అన్ని పోనీయాయి. దీని వరకు తింటారు. ఎక్కుతలేదు కొంచెం. అదే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారే. మింగినాక కొంచెం మెల్లమెల్లగా. చెప్పిగా. ఓకే ఫ్రెండ్స్, అన్నం అయితే నేను మొత్తం అయితే తినలేకపోయాను. చూడండి, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలా చేసుకోవడం వల్ల మీకు మేము చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.